ఇంటి నుండి, బంధువుల నుండి, ఊరు నుండి కూడా. ఎందుకంటే దేవుని ప్రజలు లోకములో వేరుగా ఉండాల. అందరిలాగా జీవించరాదు. అందరిలాంటి అలవాట్లు కూడా ఉండకూడదు. ఒక విధంగా అందరిలాంటి బంధుత్వాలు కూడా ఉండకూడదు. మనం ప్రత్యేకమైన ప్రజలం, దేవుని ప్రజలం. మన జీవితము అందరికీ వింతగా ఉండాలా. చెప్పండి, ఎట్లుండాలా? వింతగా ఉండాలి. మనం జీవించే విధానము, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన కూడా చూచి ప్రజలు ఆశ్చర్యపోవాలి. చెప్పండి, ఏం కావాలా? ఆశ్చర్యపోవాలి. మనము పరలోక పౌరులం. అందరు చెప్పండి. మనం ఈ లోకములో యాత్రికులం. చెప్పండి, లోకములో. మీరు ఎక్కడన్నా ఊరు పోయినప్పుడు ఎంత సామాన్ తీసుకుపోతారు? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుపోతారు. పట్టుకుపోతే మిమ్మల్ని బస్సు ఎక్కిస్తారు. బస్సు మీద కూర్చోబెట్టరేమో. ట్రైన్లో స్థలం ఉంటుంది. సామాన్లన్నీ తీసుకుపోతే ట్రైన్లో ఎక్కినిస్తారు. ఇంకా ప్లేన్లో ఎక్కుతారు మీరు. కాబట్టి ప్రయాణం అంటే ఏదో అవసరానికి తీసుకుపోతాం. చెప్పండి, అవసరానికి. అంతే. బైబిలు, ఒక జత బట్టలు, ఒక టవలు కదా, ఇంకా కొన్ని వస్తువులే తీసుకుపోతాం. అట్లనే మనం ఈ లోకంలో జీవించాలి. ఎక్కువ భారం పెట్టుకోవద్దు. ఎక్కువ చింత, విచారం కూడా పెట్టుకోవద్దు. మన అవసరతల కొరకు మాత్రం, శరీర అవసరతల కొరకు మాత్రం ఆలోచించవద్దు. దేవుని రాజ్యం గురించి ఆలోచించాలా. అందరు చెప్పండి, దేని గురించి ఆలోచించాలా? మొదట చెప్పండి, మొదట దేవుని రాజ్యమును గురించి ఆలోచించాలి. తర్వాత భోజనము, బట్టలు, ఇల్లు, ఏదైనా ఉండడానికి నివాసం. ఎప్పటికైనా పరలోక రాజ్యమును, దేవుని నీతిని మొదటిగా వెతకాలి. చెప్పండి, దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదటిగా వెతకాలి, ఆశించాలి. అది నిజమైన ఆత్మీయ జీవితం. చాలా మంది ఇందులో కూడా తప్పిపోతున్నారు. అందుకే మీకు కొరతలు. అందుకే దేవుని ఆశీర్వాదం పూర్తిగా పొందలేకపోతున్నారు. ఎన్న వచనం? 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మొదట ఏం వెతకాలా? చెప్పండి, ఆయన రాజ్యం. సహోదరీలు, బంధువులు ఎవరు? దేవుని బిడ్డలు. అందరు చెప్పండి, ఎవరు? అది కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి. సొంత తమ్ముడు కూడా ఉండొచ్చు, సొంత అన్న కూడా ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి కూడా ఉండొచ్చు. కానీ రక్త సంబంధము కంటే ఆత్మీయ సంబంధం, సహవాసం, అది కూడా మనము ఆశించాలి. అది నిత్యమైన బంధుత్వం. అందరు చెప్పండి, నిత్య. సహోదరి ఎవరు? నా తల్లి ఎవరు? నా తండ్రి చిత్త ప్రకారం
చెప్పండి, చేయువాడే. ఎవరి చిత్త ప్రకారం? నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. చూశారా? ఆ గ్రహింపు మనకు కూడా ఉండాలి. అదే మన గురి. చెప్పండి, అదే మన గురి. ఈ బంధుత్వాన్ని పట్టుకొని దాన్ని పట్టుకోకుండా ఉంటే ఇది తెగిపోతుంది. అప్పుడు నువ్వు ఏడుతావు. ఆ ఏడుపే నీకు మిగిలేదు. సాధ్యమైనంత వరకు బంధువులను కూడా రక్షణలో నడిపించాల. అందరు చెప్పండి, రక్షణలో. అప్పుడు ఆ బంధుత్వం ఏమైతుంది? శాశ్వతంగా ఉంటుంది. చెప్పండి, ఎంతకాలం ఉంటుంది? శాశ్వతం. అందుకే అబ్రహాం యొక్క జీవితం చాలా ఆత్మీయ మెట్లతో, అడుగులతో ఆస్వాదించబడ్డానికి దేవుడు నడిపించాడు. తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? అబ్రహాము అలాంటి సాక్ష్యం కలిగి జీవించినందుకు ఒక ప్రధాన యాజకుడు ప్రత్యక్షమై రొట్టె ద్రాక్షారసము ఇచ్చాడు. అద్భుతమైన దర్శనం. రొట్టె ద్రాక్షారసం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? బల్ల గుర్తొస్తుంది. చెప్పండి, ఏం గుర్తొస్తుంది? ఆదివారం మనం మధ్యలో బల్ల పెట్టి దాని మీద ఏం పెడతాం? చెప్పండి, రొట్టె పెడతాం. తర్వాత ద్రాక్షారసం. రొట్టె దేనికి గుర్తు? యేసు ప్రభు శరీరం. అందరు చెప్పండి. ద్రాక్షారసం దేనికి గుర్తు? యేసు ప్రభు రక్తం. అదే మనకు ఆధారం, పునాది. యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినది, శ్రమ పడినది, రక్తం కార్చినది మన నమ్మకానికి, మనం ఆధారంగా పెట్టుకోవడానికి, అన్ని ఆశీర్వాదాలు పొందడానికి ఆ నమ్మకమే మనకు ఆధారం. ఇంకెవరిని నమ్మొద్దు, ఇంకేది నమ్మొద్దు. నిన్ను కూడా నమ్మొద్దు, నీ క్రియలు కూడా నమ్మొద్దు, నీ యోగ్యత కూడా నమ్మొద్దు. చాలా మంది ఏదేదో నమ్ముతారు, ఎవరెవరినో నమ్ముతారు. వాళ్లకు రక్షణ కూడా ఉండదు. యేసు ప్రభువును నమ్మాలి. అందరు చెప్పండి, శరీరం విరగొట్టిన యేసు ప్రభువును నమ్మాలి. చెప్పండి, రక్తం కార్చిన యేసు ప్రభువును నమ్మాలి. చెప్పండి, తిరిగి లేచిన యేసు ప్రభువును నమ్మాలి. చెప్పండి, ఇంకెవరినైనా నమ్మావా నీ గతి ఏమైతుందో? దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నరకానికి పంపుతాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆధారం, పునాది, రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు, నీతిమంతులవడానికి, దేవుని బిడ్డలవడానికి, దేవుని జీవం పొందడానికి, దేవుని చేత తృప్తి పొందడానికి, దేవుని చేత క్షమించబడడానికి, కడుగబడడానికి అదే ఆధారం. అందుకే ఆ నమ్మకం పూర్తిగా ఉంచాలి. జాగ్రత్త. యేసు ప్రభు వారి యొక్క బలియాగం యొక్క దర్శనం నుండి తొలగిపోకూడదు. ఆ రొట్టె విరిచుట, ద్రాక్షారసములో పాలు పొందుట ఎవరు మానకూడదు. చెప్పండి, ఎవరు? రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రతి వారం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనము దీవించబడతాం. ఒక్కడే కుమారుడు, సారాకు పుట్టిన ప్రియమైన కుమారుడు, వారిని తీసుకుపోయి దహన బలి అర్పించమన్నాడు. చెప్పండి, ఏమర్పించమన్నాడు? దహన బలి.
మీకొక్కడే కుమారుడు ఉన్నాడు అనుకోండి, వారిని తీసుకుపోయి బలి అర్పించమంటే అర్పిస్తారు? చాలా కష్టం. అబ్రహాము బయలుదేరాడు, పొద్దున్నే లేచాడు, కట్టెలు తీసుకున్నాడు, తాడు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, ఇంకేం తీసుకున్నాడో, కత్తి కూడా తీసుకున్నాడు. ఎక్కడ దేవుడు బలి అర్పించమన్నాడో అక్కడికి ఉదయాన్నే బయలుదేరాడు. భార్య కూడా చెప్పిండో లేదో, చెప్పలేదనుకుంటా. చెప్తే ఊరుకుంటా, అది పోని తాడు, పోని తాది. అమ్మో, ఏమైనా అబ్రహాము తన కుమారుని తీసుకుపోయి మోరియా పర్వతం మీద చేతులు కాళ్ళు కట్టేసి కట్టెలన్నీ పేల్చి తన్ను బలి అర్పించడానికి కత్తి పట్టుకున్నాడు, చెయ్యి ఎత్తాడు. చెప్పండి, చెయ్యి ఎత్తాడు. నిప్పులు కూడా రెడీ పెట్టాడు. ఎట్లా చేశాడు? ఎట్లా చేశాడంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. చెప్పండి, అబ్రహాము ఎంతవరకు నమ్మాడు? చంపిన నా కుమారుని దేవుడు లేపగలడు. అందరూ చెప్పండి, చంపిన నా కుమారుని దేవుడు. వాహ్, అంత విశ్వాసం. అదే విశ్వాసం అంటే, పూర్తి విశ్వాసం అంటే అదే. లోకములో మనం అనేక పరిస్థితుల్లో నుండి పోయినప్పుడు మన విశ్వాసం కొన్నిసార్లు బలహీనమవుతుంది. కొన్నిసార్లు విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. కొంతమంది విశ్వాసం వదిలిపెట్టేస్తున్నారు. జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి నమ్మాలంటే ఇంతవరకు నమ్మాలి. చనిపోయినా లేపుతాడు. అందరూ చెప్పండి, చనిపోయినా అదే మన దేవుని శక్తి. యేసు ప్రభువారు లేచాడు. చెప్పండి, యేసు ప్రభువారు చనిపోయి లేచాడు. ఆయన శక్తి మరణాన్ని కూడా జయించినది, సమాధిని జయించింది, క్షయతను కూడా జయించింది, అక్షయతలోనికి ప్రవేశించాడు, నిత్య జీవములో ప్రవేశించాడు, మనల్ని కూడా ప్రవేశపెడతాడు. ఎవరైనా చిన్న చిన్న కారణాలను బట్టి అభ్యంతర పడితే మీకొక హెచ్చరిక. మీరు నమ్మవలసిన రీతి, దేవుడు, నేను చనిపోయినా సరే, దేవుని బిడ్డలు ఎవరు చనిపోయినా సరే, దేవుడు వారిని మరలా లేపుతాడు. చెప్పండి, లేపుతాడు. అక్షయమైన శరీరం ఇస్తాడు. చెప్పండి, అక్షయమైన నిత్య జీవం ఇస్తాడు. చెప్పండి, అది నమ్మకం అంటే. చాలా మంది ఎవరు? యేసు ప్రభు. అందరు చెప్పండి, ఎవరు జన్మించారు? యేసు ప్రభు అబ్రహాం కుటుంబంలో జన్మించాడు. యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించడానికి అబ్రహాము కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా మానవుడిగా వచ్చి లోకమంతటికి దీవెన తెచ్చాడు. చెప్పండి, లోకమంతటికి దీవెన తెచ్చాడు. అబ్రహాము కుటుంబాన్ని కూడా దీవించాడు. అబ్రహాము అనేక జనాంగాలకు ఆశీర్వాదకరమైనాడు. అందరు చెప్పండి, ఎంతమందికి? అనేక జనాంగాలు. అట్లా ఉంటది దేవుని ఆశీర్వాదం. అందుకే ఎవరైనా రక్షణ పొందితే నీ ద్వారా ఎవరైనా రక్షణ పొందాలా? చెప్పండి, నీ ద్వారా ఎవరైనా రక్షణ పొందాలి. లేకపోతే ఏమో నీకు కూడా రక్షణ లేదేమో.
రక్షణ ఉన్నవారు ఇతరులను కూడా రక్షించడానికి ప్రయాసపడాలి. లేకపోతే నీకే రక్షణ లేదేమో. అట్లా ఉంటది లెక్క, అట్లా ఉంటది భారం, అట్లా ఉంటది బాధ్యత. ఇంకా లోకములో అనేకులు రక్షణ పొందాలి. అందరు చెప్పండి, లోకములో అనేకులు రక్షణ పొందాలి. ఇంకొక మాట చెప్తా చివరిగా, వింటారా? అబ్రహాముకు సొంత భార్య అయిన సారాకు కొడుకు పుట్టక మునుపు తన భార్య అయిన సారా ఒక తప్పు సలహా ఇచ్చి ఏం చేసిందో, హాగార్ అనే దాసిని తనకు భార్యగా ఇచ్చింది. ఆ దినాల్లో అట్లా ఉండేది. ఆ హాగార్ అనే దాసి ద్వారా ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటో ఇష్మాయిల్. అందరు చెప్పండి, ఏం పేరు? ఇష్మాయిల్. ఇష్మాయిల్ మొదటి కుమారుడు. కొంచెం లావుంటాడు, ఎత్తుకుంటాడు, బలంగా ఉంటాడు. ఆ ఇష్మాయిల్ ఏం చేశాడు? ఇస్సాకు చిన్నవాడైన ఇస్సాకును ఆ పెద్దవాడైన ఇష్మాయిల్ ఏం చేశాడు? ఎవరికి తెలియదా? ఏం చేశాడు? కొట్టాడు, తొందర చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? ఎగతాళి చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? నేనే పెద్దోని, ఏమనుకున్నావు? నేను కొట్టానంటే చూడు, నీ కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ముక్కలైపోతాయి. ఏమన్నాడో సారా చూసింది. ఏమనుకుంది? చెప్పండి, నేను చేసిన పొరపాటే ఇది. చెప్పండి, ఎవరు చేసిన పొరపాటు? అయ్యో, సంతానం కలగలేదని హాగారును భార్యగా ఇచ్చి ఒక కొడుకు పుడితే చాలనుకుంటే ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? నిజమైన కొడుకును ఏం చేస్తున్నాడు? తొందర చేస్తున్నాడు, కష్టపెడుతున్నాడు. అప్పుడు సారా అన్నది, కష్టాలు ఉండాల. చెప్పండి, కష్టాలు. దేవుని బిడ్డలైతే కష్టాలు ఉండాల. నువ్వు దేవుని బిడ్డవై కష్టం లేకపోతే దేవుని అడుగు, దేవా నేను నిజంగా దేవుని బిడ్డనేనా, నాకు ఏ కష్టం లేదు అని అడుగు. కొన్ని కష్టాలు ఇవ్వండి ప్రభు అని అడగండి. అడుగుతారా? అది మాత్రం అడగరు. బిల్డింగ్ ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు. ఎందుకంటే ఇస్సాకు కష్టపడినందుకు కష్టపెట్టిన ఇష్మాయేలు బయటికి పంపబడ్డాడు. ఇస్సాకు ఏమైనాడు? ఇంటికి వారసుడయ్యాడు. చెప్పండి, ఇంటికి. కష్టాలు లేకపోతే ఇవన్నీ జరిగేది కాదు. జాగ్రత్త. దేవుడు ఒకరోజు న్యాయం తీర్చినప్పుడు ఎవరికి ఆయన రాజ్యం అప్పగిస్తాడు? ఆయన కొరకు కష్టపడిన వారికి. చెప్పండి, ఆయన కొరకు కష్టపెట్టిన వారిని ఏం చేస్తాడు? బయటికి పంపుతాడు. చెప్పండి, ఎక్కడికి పంపుతాడు? అంటే నాలాగా ఉంటారా? ఎంతమంది ఇష్మాయిల్ లాగా ఉంటారు? చేయొద్దండి. ఇష్మాయిల్ అందరిని కొడతారా ఏంటి? ఎంతమంది ఇస్సాకు లాగా ఉంటారు? చేయొద్దండి. అబ్బా, మగ పిల్లలు ఇస్సాకు మీ సంగతి ఏంటి? జాగ్రత్త. కొన్ని శ్రమలు భరించి నమ్మకంగా జీవించు, భక్తిగా జీవించు. దేవుడు వచ్చినప్పుడు బహుమానం, వారసత్వం, దేవుని రాజ్యం ఆయనతో కూడా ఏలేవారుగా, ఆయన రాజ్యమునకు వారసులుగాను తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి.
అబ్రహాము జీవితమును, అబ్రహాము కుటుంబమును, అబ్రహాము పిల్లలను మాకొక మాదిరిగా చూపించారు. ఆశీర్వదించబడే విధానం. అబ్రహాము మహిమగల దేవుణ్ణి చూచాడు, పరదేశిగా జీవించాడు, యేసు ప్రభు యొక్క దర్శనం కూడా పొందాడు, సొంత కుమారునే బలి అర్పించడానికి తెగించాడు, లోకమంతటికి దీవెనకరంగా మారాడు. ఇక్కడున్న బిడ్డలు కూడా అలాగే కాగలుగున్నట్లు సహాయం చేయండి. పొరపాటున ఎవరు కూడా ఇష్మాయిల్ లాగా కాకుండా సాయం చేయండి. ఇస్సాకు వలె శ్రమ పడేవారే వారసులవుతారు దేవుని రాజ్యానికి అని నమ్మకముతో జీవించుటకు సహాయం చేయండి. మీ వాక్యమును దీవించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన వినండి. ఐశ్వర్యము యుగ యుగముల నుండి తరతరముల యుగ యుగముల నుండి తరతరముల మరుగైతున్నట్టి మర్మము, మరుగైతున్నట్టి మర్మము యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపసఖ్యము కానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపసఖ్యము కానిది. దేవుని కృప మహదైశ్వర్యమే, పాప క్షమాపణ మనకిచ్చెను. దేవుని కృప మహదైశ్వర్యమే, పాప క్షమాపణ మనకిచ్చెను. ఆయన కార్య సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. సంకల్పమే మనలను ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింపసఖ్యము కానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యవంతుడు మన యేసు, దరిద్రుడాయెను మన కొరకే. ఐశ్వర్యవంతుడు మన యేసు, దరిద్రుడాయెను మన కొరకే. క్రీస్తునిగా తను చేసి కొరకు పరమును శోధింపసఖ్యము కానిది. ప్రభు అల్పులము మనలను ప్రేమించెను, సంగములు అంగములుగా చేసెను. అల్పులము మనలను ప్రేమించెను, సంగములు అంగములుగా చేసెను. ఈ ప్రేమ ఐశ్వర్యమెంత గొప్పది, వివరింప మాకు బుద్ధి చాలది. ఈ ప్రేమ
లోకానికి ప్రభువై తనను ప్రార్థించు వారందరికీ యూదులని గ్రీకులని భేదములేగా ఐశ్వర్యవంతుడు కృప చూపరు. యూదులని గ్రీకులని భేదములేగా ఐశ్వర్యవంతుడు కృప చూపరు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము సత్యము కాదిరి. లోకమునకైశ్వర్యమిచ్చుచుంటివి దరిద్రులముగా ఎంచవలసివి. లోకమునకైశ్వర్యమిచ్చుచుంటివి ఏమీయు లేని భారమైనను సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. సిగ్గులన్నీ తొలగి యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. ఐశ్వర్యము యుగ యుగముల నుండి తరతరముల అరుగైనట్టి మర్మము అరుగైనట్టి మర్మము. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము